Hi, all of you. Welcome back to Ramareddy Maths Academy. మనం ఆల్రెడీ బులియన్ ఆల్జిబ్రా ఇంట్రొడక్షన్ ఏంటి, బేసిక్ రూల్స్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, ఏ విధంగా రాయాలి అనేది దీని ముందు వీడియోలో చెప్పాను. చూడకపోతే చూడండి బేటా. ఈ వీడియోలో మనం ఆక్సియమ్స్ అంటే మనకు ఉన్నటువంటి లాస్ యూజ్ చేసుకొని అండ్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకొని ట్రూత్ టేబుల్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో అనేది చెప్తాను. ఎస్పెషల్గా వీటి నుంచి కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి బులియన్ ఆల్జిబ్రా పర్ఫెక్ట్గా వినండి బేటా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ వాల్యూడ్ బులియన్ ఆల్జిబ్రా అంటే ఏంటిది అని అంటే టూ వాల్యూడ్ బులియన్ ఆల్జిబ్రా ఇట్ డిఫైన్స్ అట్లీస్ట్ టూ ఎలిమెంట్స్, దోస్ ఆర్ 0 and 1s అండర్ ఆపరేటర్ అడిషన్ అండ్ డాట్. దిస్ ఇస్ అవర్ బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అని అంటే ట్రూత్ టేబుల్ చేసేటప్పుడు 0 + 0 is 0, 0 + 1 అయినా 1 + 0 తీసుకున్న 1 వస్తుంది బేటా. ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి, అప్పుడే మీరు ఎలాంటి లాస్ అయినా ప్రూవ్ చేస్తారు. అండ్ 1.1 is 1 అండ్ 1.0 0.1 is 0. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి చేసేటప్పుడు మీకు ఆర్ అండ్ మనకేంటిది అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం అనేది కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ లా ఈజ్ కామిటేటివ్ లా. ఈ కామిటేటివ్ లా నాకు అండర్ అడిషన్ చూద్దామండి, అండర్ మల్టిప్లికేషన్ చాలా సింపుల్గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండర్ మల్టిప్లికేషన్లో కామిటేటివ్ ఏం చెప్తుంది, ముందు వీడియోలో చెప్పాను, A.B = B.A ఆర్ x.y = y.x like that. ఓకే. అండ్ సెకండ్ ఈజ్ A + B = B + A అంటే అండర్ అడిషన్ చేసిన అండర్ మల్టిప్లికేషన్ ద బోత్ రిజల్ట్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ రావాలి. అందుకని నేను ఫస్ట్ లాని ఇక్కడ యూజ్ చేసి ఇది ప్రూవ్ చేస్తున్నాను. చూడండి బిడ్డ, A.B. నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ LHS పార్ట్. ఇక్కడ LHS తీసుకున్నాను. AB ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2^2 అంటే 4 బిట్ కాంబినేషన్స్ వస్తుంది. అవునా? 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటి అవి? ఇగో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఇది ఎలా రాయాలో కూడా చెప్పాను ముందు క్లాస్లో. ఫస్ట్ 0 0 0 1 1 0 1 1 రాసిన తర్వాత ఏ రాశాను, రైట్? ఈ బి నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? డాట్ ఆపరేషన్, దట్ ఈజ్ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకేమొస్తుందంటే మనం లాజికల్ ఆపరేటర్స్ ఆర్ పర్ఫామ్ చేసినప్పుడు ఓన్లీ ద 1.1 ఉన్నప్పుడు మాత్రమే 1 వస్తుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్లో ఇది 0 వస్తుంది. ఆర్ ఆపరేషన్లో డిస్కస్ చేసాము, రైట్? కాబట్టి 0 0 ఉన్న 0, 0 1 1 0, దిస్ ఆల్ ఆర్ జీరోస్. ఓన్లీ 1.1 మాత్రమే 1 వస్తుంది. అదేవిధంగా B.A చేశాను. ఇప్పుడు నేను దిస్ ఇస్ మై RHS పార్ట్, రైట్? దిస్ ఇస్ LHS, దిస్ ఇస్ RHS. ఇక్కడ చేశాను LHS RHS. ఈ రెండింటి రిజల్ట్ A.B అనేది ఇక్కడ B.Aకి ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ ద కామిటేటివ్ లా. అవునా? ఇప్పుడు నేను సెకండ్ లా అండర్ అడిషన్ ఈక్వల్ అవుతుందా చూద్దాం. అక్కడ కూడా సేమ్ 4 కాంబినేషన్స్ తీసుకున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అండర్ అడిషన్ అంటే ప్లస్ అంటే అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. అండ్ యూజ్ చేసినప్పుడు మనకి రూల్ ఏంటిది? ఇఫ్ ఎనీవన్ ఈజ్ 1 ద రిజల్ట్ ఈజ్ 1 ఆర్ బోత్ ఆర్ 0 0 రిమైనింగ్ ఆల్ 1. అంతేనా? చూడండి, 2 జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే 0, రిమైనింగ్ ఆల్ కేసెస్లో ఒక్క 1 కనిపించిన 1 రాయాలి. అంటే నేను A + B చేశాను, నౌ ఐల్ గెట్ 0 1 1. B + A చేసిన నాకు 0 1 1. దేర్ఫోర్ LHS అండ్ RHS బోత్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ కామిటేటివ్ లా అండర్ అడిషన్ అండర్ మల్టిప్లికేషన్. డన్. అంటే ఆర్ అండ్ ఆపరేషన్ సాటిస్ఫై అయింది. నౌ విల్ డిస్కస్ ద అసోసియేటివ్. అసోసియేటివ్ లా ఏం చెప్తుంది నాకు ఇక్కడ? A + B plus of C = A + B + C. చూడండి నాన్న, దిస్ ఈజ్ మై LHS పార్ట్ ఇక్కడ చేస్తున్నాను, RHS పార్ట్ ఇక్కడ చేస్తున్నా. మరి ఈక్వల్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇక్కడ? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2^3 అంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. 8 కాంబినేషన్స్ అంటే నేను స్టార్ట్స్ విత్ 0 కాబట్టి 0 to 7 వాల్యూ 7 ఇవ్వగలను నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా రాయాలంటే 3 కాంబినేషన్స్లో 0 0 0 1 1 0 1 1
దెన్ అగైన్ రిపీట్ 0 0 0 1 1 0 1 1. తర్వాత ఏం చేయాలి, 4 zeros రాయాలి, తర్వాత 4 1s రాయాలి. రిమెంబర్ దట్. ఇదే ట్రిక్ మనం డిస్క్రీట్లో యూజ్ చేస్తాం, అవునా? అంటే ఇట్స్ రిప్రజెంట్ 0, ఇది 1 2 3 4 5 6 7 కాంబినేషన్స్ వచ్చాయి. లైక్ దట్ ఇలా రాసాను. ఏబిసి రాసిన తర్వాత నౌ ఐ విల్ గోయింగ్ టు పర్ఫార్మ్ ప్లస్ ఆపరేషన్. అంటే ఏంటి, అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ ఏమని చెప్పినాను, ఇఫ్ బోత్ ఆర్ 0 దెన్ 0, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ 1 ద రిజల్ట్ ఈజ్ 1. చూడండి, ఏ బిని అబ్జర్వ్ చేయండి, రెండు 0 ఉన్నప్పుడే 0. ఈ 2 కేసెస్లో జీరోస్ ఉన్నాయి. రిమైనింగ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, కాబట్టి ఆల్ 1s వచ్చాయి. తర్వాత పర్ఫార్మ్ ప్లస్ ఆపరేషన్ బిట్వీన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఈ రెండింటికి మధ్యలో ప్లస్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయండి. 2 0 ఇక్కడ ఒక్క దగ్గరే ఉన్నాయండి. రిమైనింగ్ ఆల్ కేసెస్లో ఒక 1 రిపీట్ అయింది కాబట్టి 1 వచ్చింది. సేమ్ లైక్ హియర్ బి ప్లస్ సికి అండ్ సికి చేస్తే ఇక్కడ ఒక్క దగ్గర 0 వచ్చింది. రిమైనింగ్ ఆల్ సేమ్. అంటే బోత్ ఆర్ ఈక్వల్. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బోత్ ఆర్ అండర్ అడిషన్, బోత్ ఆర్ ఈక్వల్. మరి అండర్ మల్టిప్లికేషన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్లో చూస్తే తెలుసు కదా కాంబినేషన్స్, 4 zeros 4 1s. ఓకే, అలా తీసుకుంటే మనకేమని తెలుసు, మల్టిప్లికేషన్లో అడిషన్లో బోత్ జీరోస్ ఉన్నప్పుడే 0, రిమైనింగ్ 1. మల్టిప్లికేషన్ అంటే ఆర్ ఆపరేటర్స్లో మనం ఏం చేస్తాము, ఓన్లీ ద బోత్ ఆర్ 1s రిజల్ట్ ఈజ్ 1, రిమైనింగ్ ఆల్ జీరోస్. బోత్ ఆర్ 1s. ఇప్పుడు నేను ఏ డాట్ బి చేయాలి. ఏ డాట్ బిలో బోత్ ఆర్ 1s ఎక్కడొచ్చింది, నాకు ఈ లాస్ట్ వచ్చింది కాబట్టి ఇది 1. ఓకే, అర్థమైందా? ఇక్కడికే కదా. ఇప్పుడు నేను సి తీసుకున్నా. సి ఏ డాట్ బి చేస్తున్నప్పుడు బోత్ ఆర్ 1s ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఒకటి 1, రిమైనింగ్ ఆల్ జీరోస్. ఓకే, సేమ్ లైక్ హియర్ బికి సికి ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే బోత్ ఆర్ 1s ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి దిస్ ఇస్ 1, remaining all 0. But finally the output is all zeros 1, all zeros 1. Therefore LHS RHS both parts are equal. Ante indirect ga associative law satisfies under addition and under multiplication, right? Next we'll discuss another law. Just note down. చూడండి అమ్మా, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. దిస్ ఇస్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ దిస్ ఇస్ ద సెకండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. దాన్ని ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే హియర్ ఆల్సో ద సేమ్ 3 వేరియబుల్స్ అంటే 2 power 3 అంటే 8 కాంబినేషన్స్ 0 to 7 వస్తాయి. దిస్ ఇస్ 0 1 2 3 4 5 6 7 ఇవి ఎలా రాయాలో కూడా చెప్పాను, ఏబిసి. ఇప్పుడు బి ప్లస్ సి ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అడిషన్, దీన్నే నేను అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మీకేం కావాలి అని అంటే అండ్ బి ప్లస్ సి. బి ప్లస్ సి అంటే బోత్ ఆర్ 0 0. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ 1 1. ఈ రెండిట్లో మాత్రమే 0 అవుతుంది. రిమైనింగ్ ఎక్కడ 1 వచ్చినా 1 వచ్చేసింది. దట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ. ఏ డాట్ బి ప్లస్ సి. ఏకి బి ప్లస్ సికి మధ్యలో నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఆర్ ఆపరేషన్. ఆర్ అంటే ఏంటిది, నాకు ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ 0 0, బోత్ ఆర్ 1 అయినప్పుడు మాత్రమే 1. చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఇవి 2 1s కాబట్టి 1. రిమైనింగ్ లో ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, కాబట్టి జీరోస్ వచ్చింది. ఓకే, అదే విధంగా చెక్ ఏబి. ఏబిలో ఆర్ ఆపరేషన్ ఏసీ చేశాను, ఏబి ప్లస్ ఏసీ చేస్తే నాకు ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఏ డాట్ బి ప్లస్ సి వచ్చినటువంటి వాల్యూ అండ్ ఏబి ప్లస్ ఏసీ both are same. Therefore this is LHS part, this is my LHS and this is my RHS. Therefore the distributive law first one is satisfied. Okay, tarvata second distributive law a plus of b dot c equal to a plus b dot a plus c. కాబట్టి నేను ఫస్ట్ బీసీ చేయాలి, తర్వాత ఏ ప్లస్ ఆఫ్ బీసీ చేశాను, తర్వాత ఏ ప్లస్ బి చేశాను ఇండివిజువల్గా, ఏ ప్లస్ సి, తర్వాత ఈ రెండింటికి ప్రోడక్ట్ చేశాను, రైట్?
బీసీ చేసినప్పుడు ఇక్కడ ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. ఆర్ అంటే ఏంటిది? ఇఫ్ ఎనీవన్ ఈజ్ 0, 0. ఇఫ్ బోత్ ఆర్ 1, 1 ఉండాలి. అంతే, రెండు 1 ఉన్నప్పుడు మాత్రమే 1, రిమైనింగ్ 0. తర్వాత అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ ఏం చేస్తున్నాను? ఏకి సికి మధ్యలో, ఏకి బీసీకి మధ్యలో చేయాలి. అంటే ఏంటిది? ఇఫ్ ఎనీవన్ ఈజ్ 1, 1. రిమైనింగ్ కేసెస్లో 0. ఇక్కడ 1 ఉంది కాబట్టి 0. ఓన్లీ 2 zeros ఉన్నాయి, ఆ కేసులో మాత్రమే zeros వస్తాయి. ఓకే, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ రో ఆపరేషన్ చేస్తే నాకు ఫైనల్గా ఏ ప్లస్ బి డాట్ సి అండ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ డాట్ ఏ ప్లస్ సి అనేది ఏంటిది అంటే ఈ రో అనేది సేమ్ వచ్చింది. కాబట్టి మై ఎల్హెచ్ఎస్ and RHS both are same, therefore it satisfies distributive laws under addition and under multiplication. And our last one is the complement law. Complement law x is equal to 0 ఈ 2 cases లో, ఇది తర్వాత చెప్తాను. కాంప్లిమెంట్ లాస్ అంటే ఇవి 2 అండి. ఒకటి అండర్ అడిషన్, అండర్ మల్టిప్లికేషన్. ఏ విధంగా రాశాను అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా వస్తుందని ఎలా చెక్ చేయాలంటే మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా అండ్ ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 0 ప్లస్ 0 కాంప్లిమెంట్. Why? Because our property is x plus x complement equal to 1. 0 plus 0 complement equal to అంటే 0 as it is రాసాను, బట్ 0 కాంప్లిమెంట్ అంటే 1 అవుతుంది. అంటే 1 plus 0, now I will get 1. Then again x is equal to 1 కన్సిడర్ చేస్తే 1 plus 1 కాంప్లిమెంట్, దీన్ని మీరు 0 plus 1 ఇప్పుడు ఈజీ ఉంటుంది. ఇది 0, దీని కాంప్లిమెంట్ 1. ఇక్కడ 1 plus 1 కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ఇది 1 కాంప్లిమెంట్ అంటే 0 అవుతుంది. అంటే 1 plus 0 అంటే 1. అంటే అండర్ అడిషన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1, కాంప్లిమెంట్ లా సాటిస్ఫైడ్. అండర్ మల్టిప్లికేషన్ ఎలా తీసుకోవాలి? ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చే విధంగా x is equal to 0 కన్సిడర్ చేయండి. 0 0 కాంప్లిమెంట్. 0 కాంప్లిమెంట్ అంటే నాకు ఎంత అవుతుంది? 1 అవుతుంది. 0 into 1, now I will get 0 ఫైనల్ రిజల్ట్. దెన్ అగైన్ x is equal to 1 తీసుకుంటే 1 into 1 కాంప్లిమెంట్. 1 as it is, 1 కాంప్లిమెంట్ is 0. 1 into 0, 0. Finally I got 0. x కాంప్లిమెంట్ is 0. x plus x కాంప్లిమెంట్ 1 అవ్వాలి. x into x కాంప్లిమెంట్ 0 అవ్వాలి. These are all the ప్రాపర్టీస్ అండ్ ట్రూత్ టేబుల్స్. ఓకే, అర్థమైంది కదండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీని ముందున్నటువంటి వీడియో క్లియర్గా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, కమెంట్, షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.